పేద వర్గాల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుచిత్ర వీరయ్య చౌదరి తెలిపారు. నిన్న అమ్మనప్రోలు గ్రామంలో పెన్షన్ల పంపిణీ, అదేవిధంగా సిమెంట్ రోడ్డు పనులకు ఆమె శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అమ్మనప్రోలు గ్రామంలో ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలను మహిళలు సుచిత్ర వీరయ్య దృష్టికి తీసుకొని వచ్చారు. వాటిని తక్షణమే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాటిని తక్షణమే పరిష్కారం చేస్తానని ఆమె భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అమ్మనప్రోలు యెరూషలేం నగర్ లో అక్కడ మహిళలు సుచిత్ర వీరయ్య సోదరికి ఘన స్వాగతం పలికారు. యెరూషలేం నగర్ లో ఒక సిసి రోడ్ కి ప్రారంభం చేసి వచ్చాము. ఇది ఎమ్మెల్యే గారి సహకారంతో చేయబడింది. అలాగే ఎక్కడెక్కడ సిసి రోడ్స్ వేయాలో అవన్నీ రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమాలన్నీ చేస్తాం. పంచాయతీ వర్గం వాళ్ళు అది ఆ వర్క్ ని ఆపించడం జరిగింది. శాంక్షన్ అయితే చేశారు కానీ ఆపించారు. కానీ మన ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే గారి సహకారంతో దాన్ని శాంక్షన్ చేయించాము. ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాల్లో మేము ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. మాకు ఒకటే ఎజెండా, గడప గడపకు వెళ్ళి ప్రభుత్వం ఏమైతే ఇస్తుందో దాన్ని ప్రజలకు అందరికి వాళ్ళకి తెలుసు, తెలియక ఏం లేదు, కానీ అది మా బాధ్యతగా మేము తీసుకుంటూ గడప గడపకు వెళ్ళి అన్ని ప్రభుత్వం నుంచి ప్రతి వచ్చే సంక్షేమ పథకాలను వాళ్ళకి వివరించడం జరుగుతుంది. చాలా బాగుంది. నెక్స్ట్ రాబోయేది కూడా టీడీపీ ప్రభుత్వమే. ఓకే మేడం, మీరు గ్రంథాలయ చైర్మన్ గా కూడా నేను ఒక కార్యాచరణ రెడీ చేసుకుంటున్నాను. మాది ఒకటి, ప్రతి ఒక్క విద్యార్థి చేతిలో అలాగే యువత చేతిలో అందరి చేతిలో పుస్తకం అనేది మ్యాండేటరీ చేయాలనేది నా కోరిక. దానికి ఖచ్చితంగా కృషి చేస్తాను. ఇప్పుడు తిరుమలగిరి అది సిట్ దర్యాప్తులో తేలిపోయింది కల్తీ జరిగింది అని. కల్తీ అయితే జరిగింది. మొత్తం దాన్ని బయటకు కూడా తీసుకొచ్చే అన్ని ప్రూఫ్స్ కూడా వచ్చాయి బయటికి. అమ్మనప్రోలు గ్రామంలోని యెరూషలేం నగర్ కాలనీలో 7 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన సిమెంట్ రోడ్డుకు గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సుచిత్ర వీరయ్య చౌదరి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని పలువురు లబ్ధిదారులకు స్వయంగా ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. గ్రామంలో ప్రతి సమస్య పరిష్కరిస్తానని ఆమె భరోసా కల్పించారు. యెరూషలేం కాలనీలో అపరిష్కృతంగా ఉన్న కొన్ని సమస్యలను సుచిత్ర వీరయ్య చౌదరి దృష్టికి కాలనీ మహిళలు తీసుకొచ్చారు. వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి తక్షణమే పరిష్కరిస్తానని ఆమె భరోసా కల్పించారు. అన్ని రోడ్లు కావాలని కోరుకుంటూ టెంకాయ పడుకుందాం. సీనా తింటా రోడ్లో ఫస్ట్ వర్క్ ఇది నగర్లో. అమ్మ నువ్వు కొంచెం ఎడదరకమ్మా మేడం సపోర్ట్. నేను ఒక 500 తీసేస్తే చనిపోయిన రోజులు అయింది. 2 నెలలకే నీకు ప్రభుత్వం పెన్షన్ అలాట్ చేసేసింది. ఎక్కడ ఆలస్యం జరగలేదు. ఇది గుర్తు పెట్టుకొని నువ్వేం చేయాలి, ఈసారి
తెలుగుదేశం పార్టీకే నీ ఓటు వేయాలి, గుర్తుపెట్టుకో. ఈ పెన్షన్ నీకు ఇంకా ప్రతి నెల వస్తుంది, ఎక్కడ ఆగే పనే లేదు. గుర్తుపెట్టుకొని ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క పని గుర్తుపెట్టుకొని వారికి ఓటు వేస్తే వారి రుణం మీరు తీర్చుకునే వాళ్ళు అవుతారు. సరేనా? గత ప్రభుత్వంలో అలాగ జరిగినప్పుడు ఆ పంచాయతీల చుట్టూ తిరిగారు, మనకి నెల తిరగక ముందే మళ్ళీ పెన్షన్ వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి మేడం గారు ఉండి చేయించుకొని తీసుకొచ్చారు మనకి. అంటే నువ్వు పోయిన నెల తీసుకోలేదు, అది ఇది కలిపి నీకు ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఏం చేశారో తెలుసా? ఒక నెల తీసుకోకపోతే ఇంకొక పెన్షన్స్ క్యాన్సిల్ చేసేసారు. అర్థమైందా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? మీరు ఒక నెల మీకు అన్ని కలిపి ఆ నెలతో కలిపి మీకు ఇమ్మని చెప్పారు. సో మీరు తీసుకోకపోయినా మీకు 2 నెలలు కలిపి మునుపు కూడా సుబ్బారావు ఒక్కసారి